హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 తర్వాత నెక్స్ట్ సినిమాగా ఏది రాబోతుంది అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. సో సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్స్ట్ సినిమాగా మెయిన్ పట్టాలెక్కిస్తున్న సినిమా రాజ్ కుమార్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లుగా అయితే వార్తలు బయటకు వస్తున్నాయి. అండ్ ఈ సినిమా మెయిన్లీ అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. అండ్ ఈ సినిమా 173వ సినిమాగా రజనీకాంత్ కెరియర్ లో అయితే ఉండబోతుంది. అండ్ దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తున్నట్లుగా అండ్ ఈ సినిమా కోణం అంతా కూడా ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం అయితే రజనీకాంత్ ఒక డాక్టర్ గా కనిపించబోతున్నారన్న విషయం అయితే తెలుస్తుంది. అండ్ ఆల్రెడీ తమిళనాట ఎంతో ప్రాచుర్యంలో ఉన్న 5 రూపాయల డాక్టర్ కథని మెయిన్ అంశంగా తీసుకొని ఈ సినిమాను చిత్రీకరిస్తున్నట్లుగా అండ్ ఈ సినిమా కంప్లీట్ ఒక డాక్టర్ నేపథ్యంలో అండ్ ఎలాంటి సేవని 5 రూపాయల డాక్టర్ అందించారు, అలాగే ఆయన పడిన కష్టాలు ఏంటి అన్న నేపథ్యంలో ఈ కథ ఉండబోతుంది. అండ్ కమల్ హాసన్ ఈ కథ ఎంచుకోవడానికి కూడా ఖచ్చితంగా దీని లైనప్ ఎంతో బాగుండి ఉంటుందని తమిళనాడు ప్రజలైతే మెయిన్లీ దీనిపై నమ్మకం పెట్టుకున్నారు. అలాగే రజనీకాంత్ ఈ సినిమాలు చేయడం, కమల్ హాసన్ దానికి ప్రొడ్యూసర్ గా ఉండడం, ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమైన కాంబినేషన్ గా అయితే ఉండబోతుంది. అండ్ ఆల్రెడీ దీనికి సంబంధించి వస్తున్న ఎలివేషన్స్ అన్ని కూడా ఖచ్చితంగా సినిమాపై నమ్మకాన్ని అయితే పెంచుతుంది. ప్రస్తుతం అయితే చెన్నైలో ఒక ప్రత్యేకమైన సెట్ ని అయితే వేస్తున్నారంట చిత్ర బృందం. అది కంప్లీట్ అవగానే దీన్ని ఎలాగైనా సరే సెట్స్ పైకి తీసుకెళ్లాలని, ఎంత వీలైతే అంత తొందరగా షూటింగ్ ని కంప్లీట్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించి వస్తున్న న్యూస్లన్నీ కూడా ఎప్పటికప్పుడు ఖచ్చితంగా మంచి అప్డేట్ అయితే అందిస్తాయి. అండ్ దాంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం అయితే రజనీకాంత్ జైలర్ 2తో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. అండ్ దీన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ లోపు రిలీజ్ చేయాలని జైలర్ 2ని మళ్ళీ తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ ని పెట్టుకోవాలని చెప్పేసి రజనీకాంత్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మరి జైలర్ 2 పై మీకున్న అభిప్రాయం ఎలాంటిది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ కమల్ హాసన్ ప్రొడ్యూసర్ గా రజనీకాంత్ ఈ సినిమాలో అడుగు పెట్టడం ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.